ఎస్. సో ఓకే. లైక్ ఐ సెడ్, మనం ఏం చేస్తాము ఇప్పుడు? మ్యాంగోస్ అస్సలు తినాలా తినకూడదా? ఐమ్ షూర్ మీ అందరికీ ఆ డౌట్ ఉంది. మీరు యూనో సమ్వేర్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ మీరు అది యూనో చాలా మంది మీకు చెప్తూ ఉంటారు, మీరు కూడా ఆలోచించి ఉంటారు. మ్యాంగోస్ అలా అక్కడ ముందు ఉంటాయి, మనం తినాలని చాలా ఆశగా ఉంటుంది. అందరు తింటున్నారు, కూర్చొని ఆ టైంకి అందరు ఎంజాయ్ చేస్తున్నారు, వేరే వేరే రకాలుగా తింటున్నారు. కొంతమంది జ్యూసెస్ తింటారు, కొంతమంది కట్ చేసి తింటారు, కొంతమంది దాంట్లో ఫ్రూట్స్ లో వేసుకొని తింటారు, రైట్? సో చాలా మంది చాలావి తింటూ ఉంటారు. సో మీకు ఆ డౌట్ ఎప్పుడు ఉంటుంది కదా. సో ఈ సెషన్ తర్వాత మీ అందరికీ ఒక క్లారిటీ ఉంటుంది. యాక్చువల్ గా మ్యాంగోస్ తినొచ్చా తినకూడదా, ఎలా తినాలి అనేది ఆ క్లారిటీ మీ అందరికి వస్తుంది. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ వి స్టార్ట్ లెట్స్ డు మెడిటేషన్ అండి. ఓకే, ఎందుకంటే మన మైండ్ దిస్ ఇస్ ఎర్లీ మార్నింగ్ సాటర్డే, ఏమీ ఎక్కువ స్ట్రెస్ ఉండదు, వీకెండ్ కాబట్టి మనం ఏం చేద్దాము, ఫస్ట్ మన మైండ్ కి కొంచెం రిలాక్స్ చేసుకుందాం, దాని తర్వాత స్టార్ట్ చేద్దాం. ఓకే. సో మీ అందరూ నాతో అందరూ ఇది చెయ్యండి, క్లోజ్ యువర్ ఐస్ అండి, అందరూ కళ్ళు మూసుకోండి. ఓకే. నౌ 5 ఫింగర్స్. ఓకే, సో ఈ ఫింగర్ ఇలా పెట్టండి, థమ్ థమ్ ఆన్ వన్ నోస్, ఒక నోస్, ఒక ముక్కు మీద థమ్ పెట్టాలి. ఓకే. అండ్ 4 ఫింగర్స్ ఇలా ఉండాలి, ఇలా ఇలా ఉండాలి, ఇలా ఇలా అందరు పెట్టండి. ఓకే. నౌ ఇప్పుడు బ్రీద్ ఇన్ చేయండి. ఓకే. సో ఈ దీంతో యూ హ్యావ్ టు బ్రీద్ ఇన్ 5 కౌంట్ చేస్తూ, 1 2 3 4 5. నౌ క్లోజ్ దిస్, దీంతో క్లోజ్ చేసేసి ఫ్రమ్ దిస్ నాస్ట్రిల్ బ్రీద్ అవుట్ 5 కౌంట్ చేసి, 1 2 3 4 5. నౌ రిపీట్ ద సేమ్. హౌ ఆర్ యూ ఫీలింగ్? మీ అందరికి కొంచెం బెటర్ గా అనిపిస్తుందా ఇది చేసిన తర్వాత? కొంచెం మైండ్ రిలాక్స్ అయిందా? సో లిటిల్ ఫ్రెష్నెస్ కదా. గుడ్. సో నౌ వి స్టార్టెడ్ ఆన్ అ గుడ్ నోట్. సో దాట్ ఈస్ హౌ. సో మీకు చాలా మంది మీ కోచెస్ కూడా చెప్తూ ఉంటారు, ప్రాణాయామం చేయాలి, డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. సో మీరు ఎప్పుడైతే స్ట్రెస్డ్ గా ఉంటారో ఈ 5 ఫింగర్ బ్రీదింగ్ టెక్నిక్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఒక్క nostril తో క్లోజ్ చేసి 5 కౌంట్ చేసినప్పుడు ఇప్పుడు పిలుచుకోవాలి, 5 కౌంట్ చేస్తూ చేస్తూ వేరే ముక్కుతో వదిలేయాలి. అలా చేస్తే దట్ విల్ బి లైక్ అ డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్. సో దానివల్ల మీ మైండ్ అండ్ బాడీ కొంచెం రిలాక్స్డ్ గా ఉంటుంది. సో మీరు ఏం చేస్తున్నా సరే ఫస్ట్ ఇది చేసేయండి. ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ చేయండి, పనుకునే ముందు కూడా చేయండి, సో దాట్ మీరు ప్రశాంతమైన మైండ్ తో పనుకోగలుగుతారు. ఓకే. నా సో హౌ మెనీ ఆఫ్ యూ థింక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు మ్యాంగోస్ తినవచ్చు అని ఎవరెవరు అనుకుంటున్నారు? చాట్ లో పెట్టండి, లేకపోతే థమ్స్ అప్ కొట్టండి. ఇఫ్ యూ థింక్ మీరు తినొచ్చు అని అనుకుంటే థమ్స్ అప్ పెట్టండి, లేదంటే ఇలా ఇలా థమ్స్ డౌన్. ఓకే. సో కొంతమంది తినొచ్చు అంటున్నారు, కొంతమంది తినొద్దు అంటున్నారు. ఓకే. గుడ్. సో ఇఫ్ యూ థింక్, మీరు చాలా మంది చెప్పారు కదా తినొచ్చు అని చెప్పారు. సో మీ అందర్ అకార్డింగ్ మీరు ఎంత తినొచ్చు? ఒక మ్యాంగో తినొచ్చా, లేకపోతే చాలా స్లైసెస్ తినాలా, కొంచెం తినాలా, హాఫ్ మ్యాంగో తినాలి? మీరు అందరూ ఏమనుకుంటున్నారు చాట్ లో పెడుతుండండి. సో మెనీ డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్, చాలా మంది చాలా చెప్తున్నారు. ఎస్. సో మనం చూద్దాం ఇప్పుడు ఒక్క మ్యాంగోలో ఏమేమి ఉంటుంది అండ్ మనం ఎంతవరకు తినొచ్చు అనేది. ఓకే. సో ఎప్పుడైనా మన సజెస్ట్, ఎవరైనా మీకు సజెస్ట్ చేస్తారు కదా ఈ ఫుడ్ తినొచ్చు, మీరు ఈ ఫుడ్ తినకూడదు అని మనం ఎప్పుడైనా సజెస్ట్ చేస్తాం కదా, దాన్ని దేన్ని బట్టి చెప్తాము? డిపెండింగ్ ఆన్ న్యూట్రిషనల్ వాల్యూ. న్యూట్రిషనల్ వాల్యూ అంటే ఆ ఒక ఫుడ్ లో ఎంత క్యాలరీస్ ఉన్నాయి, ఎంత ఫైబర్ ఉంది, ఎంత ప్రోటీన్ ఉంది అని దాన్ని బట్టి మనం చెప్పగలుగుతాము. దానివల్ల మీరు అది తినొచ్చా లేదా, అది మీకోసం హెల్తీగా ఉంటుందా లేదా అనేది. సో వెన్ వి సీ మ్యాంగో కదా, ఒక కప్ మ్యాంగోలో చూస్తే వీ హ్యావ్ అబౌట్ 22.5 grams ఆఫ్ షుగర్, 0.6% ఫ్యాట్, అది చాలా తక్కువ, 1.4% ప్రోటీన్, నాట్ బ్యాడ్, 25% 25 grams కావు ఉంటుంది. అండ్ దెన్ సి షుగర్స్ కూడా ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. సో వెన్ వి సే 22.5 grams ఆఫ్ షుగర్స్ కాదు, అది ఎంత ఉంటుందంటే ఆల్మోస్ట్ 2 tablespoons ఆఫ్ షుగర్స్ అన్నట్టు. ఓకే. సో అంతా షుగర్ ఒక కప్ ఆఫ్ మ్యాంగో, అది కూడా కట్ చేసిన నార్మల్ కప్ ఆఫ్ మ్యాంగోలో అంతా ఉంటుంది. సో దట్ ఈస్ టూ మచ్ ఆఫ్ యునో
షుగర్ కదా. సో మేమందరం మీకు చెప్తుంటున్నాం కదా, టీ కాఫీ ఏమి షుగర్ లేకుండా తినండి. ఎందుకంటే 1 టీ స్పూన్ కూడా మీరు తింటే, లైక్ 1 టీ స్పూన్ అంటే 5 గ్రామ్స్, 5 గ్రామ్స్ కూడా తింటే మీరు డే అంతా రిస్ట్రిక్ట్ చేసింది క్యాలరీస్ తీసుకుంటున్నారు కదా. సో దానివల్ల మళ్ళీ మీకు స్పైక్ ఉంటుంది, రైట్? సో దట్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. అందుకే మేమేం చెప్తున్నాం మీ అందరికి, అలా తినకండి అని చెప్తున్నాం అక్కడ. సో ఇప్పుడు చూడండి, అదే ఒక కప్ ఆఫ్ మ్యాంగోలో చూసుకుంటే 22.5 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంది, రైట్? దట్ ఈస్ క్వైట్ అ లాట్ ఆఫ్ ప్రోటీన్. ఓకే, సారీ, క్వైట్ అ లాట్ ఆఫ్ షుగర్ అండి. చాలా ఎక్కువ ఇస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే దాంట్లో ఎక్కువ సింపుల్ షుగర్ ఉంది కాబట్టి, ఎప్పుడైతే మనం సింపుల్ షుగర్ తింటామో, లైక్ నార్మల్ షుగర్ కానీ, లైక్ చాలా రైప్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, సో దాంట్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువ షుగర్ ఉండడం వల్ల మీ బ్లడ్ షుగర్స్ చాలా స్పైక్ అయిపోతాయి, పెరిగిపోతుంది. అండ్ దాంట్లో ఫైబర్ కూడా ఉంది. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్. దేంట్లో అయితే ఫైబర్ ఉంటుందో దాని వల్ల ఏముంటుందంటే మీ షుగర్ లెవెల్స్ మెల్లమెల్లగా పెరుగుతాయి. పెరుగుతాయి కాదని కాదు, బట్ మెల్లగా పెరుగుతాయి. బికాస్ ఆ ఫైబర్ ని గ్లూకోజ్ రిలీజ్ ని మెల్లమెల్లగా చేస్తుంది. ఓకే. అండ్ వన్ వెరీ గుడ్ థింగ్ అబౌట్ మ్యాంగోస్ ఇస్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అని ఒక కాంపోనెంట్ ఉంటుంది, విచ్ ఇస్ వెరీ రిక్వైర్డ్, మన బాడీ కోసం రిక్వైర్డ్ గా ఉంటుంది. అది మీ బాడీ స్కిన్ ని, సో ఐమ్ షూర్ మీరు చాలా మంది యాడ్స్ చూసి ఉంటారు, రైట్? వైటమిన్ C, వైటమిన్ E చేసినవి, సీరమ్స్ వస్తున్నాయి, ఫేస్ వాషెస్ వస్తున్నాయి నా. SPF సన్ స్క్రీన్స్ కూడా, ఇఫ్ యూ యూస్ సన్ స్క్రీన్ చెప్తారు, SPF ఇంత ఉంటుంది, వైటమిన్ C సన్ స్క్రీన్ ఉంటుంది. ఎందుకంటే వైటమిన్ C ఇస్ ఆల్సో అ కైండ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్. దానివల్ల ఏమవుతుంది, మీ స్కిన్ చాలా బాగా రిజనరేట్ అవుతుంది. అండ్ మెటబాలికలీ కూడా మన బాడీలో చాలా మెటబాలిజం ఉంటుంది కదా, ఎలా ఎలా వర్క్ చేయాలనేది, దానికోసం కూడా యాంటీ ఆక్సిడెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఇస్, ఎప్పుడైతే మీరు బాగా యాంటీ ఆక్సిడెంట్ తీసుకుంటారో అది చాలా మటుకి మీ క్యాన్సర్ కాజింగ్ ఎలిమెంట్స్ ని కూడా ప్రివెంట్ చేస్తుంది. సో ఇది అంతా, దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ చాలా బాగా ఉంటాయి. సో ఎప్పుడైతే మనం స్ట్రెస్ గా కూడా ఉంటాం కదా, ఇప్పుడు కూడా మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ కావాల్సింది ఉంటుంది. సో దట్ అది మీ స్ట్రెస్ రెస్పాన్స్ ని కొంచెం తక్కువగా చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నా యు సీ, ఇప్పుడు వి అండర్స్టాండ్ కదా, ఇంత ఉంటుంది, రైట్? షుగర్స్ ఇంత ఉంటుంది. సో అది షుగర్స్ ఇంత ఉన్నప్పుడు మనకు అది దాని వల్ల మన బాడీలో షుగర్స్ ఇంత పెరుగుతున్నాయి. సో ఐమ్ షూర్ మీరందరూ వెన్ యూ ఫాలో ద డయట్ అండ్ ద ఫిజికల్ యాక్టివిటీ కదా, um, మీరందరూ చూస్తుంటారు. కొంతమంది చెప్తారు రాగి తినకూడదు, కొంతమంది రాగి తినమని చెప్తారు కదా. ఎందుకు? కొంతమంది, నేను కూడా అబ్జర్వ్ చేశాను, మీ అందరు కూడా చూసి ఉంటారు, మీరు రాగి ఇస్ ఆఫ్ కోర్స్ మిల్లెట్, కానీ అది తిన్నప్పుడు ఏమవుతుంది, కొంతమందికి చాలా స్పైక్ వచ్చేస్తుంది కదా, వేరేస్ కొంతమందికి రాదు, రైట్? వేరేస్ డిఫరెంట్, అలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. అది ఎందుకు అంత డిఫరెంట్ గా ఉంటుందంటే, ఒక GI, గ్లైసిమిక్ ఇండెక్స్ అని ఒక కాంపోనెంట్ ఉంటుంది. అది మనం ఎలా చెప్తామంటే, ఏదైతే ఫుడ్ మీరు తింటారో ఆ ఫుడ్ తినడం వల్ల మీ షుగర్స్ ఎంతవరకు స్పైక్ అయినాయి అనేది గ్లైసిమిక్ ఇండెక్స్ చెప్తుంది. సపోజింగ్లీ ఇప్పుడు మీరు రాగి తిన్నారు, ఓకే. రాగి తినడం వల్ల మీకు ఎక్కువ స్పైక్ వచ్చిందా? లేదు, కొంచెమే స్పైక్ అవుతుంది, సరే. గోధుమ తిన్నారు, గోధుమ వల్ల ఎంత స్పైక్ వచ్చింది అనేది మనకు తెలుపుతుంది. సిమిలర్లీ, మ్యాంగో తిన్నప్పుడు మన బాడీలో ఎంత స్పైక్ ఉంటుంది, అది మన షుగర్స్ ని ఎంత స్పైక్ అవుతుంది అనేది గ్లైసిమిక్ ఇండెక్స్ మ్యాంగోది చెప్తుంది. ఓకే. నా అది మనం నంబర్స్ చేస్తాము. సో ఎంత తక్కువగా నంబర్ ఉంటే అంతగా బెటర్, ఎక్కువ నంబర్ ఉంటే అది మన లెవెల్స్ చాలా పెరిగిపోతుంది అన్నట్టు. సో చాలా పెరిగినవి ఏమైనా ఉంటే మనం తినకూడదు. ఏదైతే మెల్లగా పెరుగుతాయో, చిన్నగా పెరుగుతాయో అవి మనం తీసుకోవాలి. ఓకే. సో గ్లైసిమిక్ ఇండెక్స్ ఇస్ ఓన్లీ 51, విచ్ ఇస్ నాట్ వెరీ బ్యాడ్. సో ఐఎమ్ షూర్, సో వీ హ్యావ్ సో మెనీ వెరైటీస్ కదండి. మీ అందరికి ఏ వెరైటీ ఇష్టం మ్యాంగోది? టైప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్ అండి. సో మెనీ వెరైటీస్ అయితే. ఐ పర్సనలీ లైక్ దసేరి అండి, దసేరి ఉంటుంది కదా, అది నాకు ఇష్టం. మీ అందరికి ఏంటి ఇష్టము? చాట్ లో పెడుతుండండి, సో మెనీ వెరైటీ మ్యాంగోస్ కదా మా ఇండియాలో. దట్ ఈస్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఐ సీ, చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ ఇస్తున్నారు. ఓకే. ఓకే, సో లెట్స్ సి. సో ఏమేమి వెరైటీస్ ఉంటాయి అనేది. సో ఓవరాల్ ఇండియాలో మనం చాలా చాలా వెరైటీ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి. మనం కూడా వేరే వేరే వెరైటీస్ తింటాము. అండ్ ఎవ్రీ గుడ్ థింగ్ ఇస్, ఎవ్రీ వెరైటీలో డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా. ఏదైనా 2 వెరైటీస్ కూడా సిమిలర్ టేస్ట్ ఉండదు, రైట్? సో ఈవెన్ ద సేమ్ హామ్, ఏం అది అపియరెన్స్ కూడా సేమ్ కనిపించచ్చు, కానీ టేస్ట్ అందరికీ వేరే వేరేగా ఉంటుంది. దట్ ఈస్ అ గుడ్ థింగ్. సో ఇప్పుడు చూడండి, ఆల్ఫాన్సోస్, రైట్, విచ్ ఇస్ జనరలీ
ప్రెసెంట్ ఇన్ రత్నాగిరి. దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఐమ్ షూర్ మీరు అందరు చాలా విని ఉంటారు అల్ఫాన్సో. దే కల్ట్ ఎక్స్పెన్సివ్ ఆల్సో, రైట్? కేసర్. కేసర్ ఇస్ యాక్చువల్లీ వెరీ స్వీట్ అండ్ వెరీ నైస్, అండ్ దానికి ఒక స్ట్రేంజ్ స్మెల్ కూడా ఉంటుంది. ఇట్స్ క్యారెక్టరిస్టిక్ స్మెల్ బాగుంటుంది. సో దట్ జనరలీ కమ్స్ ఇన్ జూన్ జూలై, లేట్ ఇన్ గుజరాత్ మోస్ట్లీ. And Chausi would be there in UP. So this is another variety of arm. Okay. Okay. Then there is the seri, which I was telling you, which is very, very sweet and very nice. దానికి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. బట్ దాని గ్రీనిష్ గానే ఉంటుంది. అది ఎప్పుడైనా రైప్ మ్యాంగో లాగా ఆరెంజెస్ మ్యాంగో కలర్ అలా చేంజ్ అవ్వదు. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ గ్రీన్. అవుటర్ గా గ్రీన్ గానే ఉంటుంది. లోపల ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ మంచిగా రైపెన్ గా ఉంటుంది. Then there is Badmi. Badmi, which is generally there in Karnataka. This we generally cut and eat. So, and Langra, which is there in Varanasi, ఇది మిక్స్డ్ కలర్ గా ఉంటుంది. సో ఇఫ్ యూ సీ, దానికి పైన రైప్ కలర్ ఉంటుంది, కింద మరి అది గ్రీన్ గానే ఉంటుంది, కానీ అది రైప్డ్ గానే ఉంటుంది, పచ్చిగా ఉండదు. అండ్ ఐమ్ షూర్ తోతాపరి మీరు అందరూ చూస్తుంటారు. సో దర్ ఇస్ దట్ ఈస్ మోస్ట్లీ అవైలబుల్ అవుట్ సైడ్. దాంట్లో మిక్స్ సాల్ట్ అండ్ మిర్చి వేసుకొని మనం అది తినుకుంటూ ఉంటాము. సో ఇట్ ఈస్ నాట్ స్వీట్, ఇట్ ఈస్ లైక్ ట్యాంగీ ఫ్లేవర్ ఉంటుంది దానికి. అది యాక్చువల్ గా చాలా స్వీట్ ఉండదు. దెన్ సఫేదా ఆర్ బంగాల్పల్లి అని చెప్తాము, విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ మోస్ట్లీ యూపీ, సారీ ఏపీ. అండ్ హైదరాబాద్ లో నీలం అని ఉంటుంది. సో విచ్ ఇస్ ఆల్సో గ్రీనిష్ గానే ఉంటుంది. హిమ్సాగర్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఓకే. And there is something called as Paheri, which is mostly there in Gujarat, and Malgova in Tamil Nadu. See, this is different varieties of mangoes that we have, and so which is like a blessing. సో ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, ఉండడానికి ఒక మ్యాంగోని, కానీ దాంట్లో అన్ని వెరైటీస్ మనకు ఉన్నాయి, అండ్ అంత వేరియేషన్ ఆఫ్ టేస్ట్ కూడా ఉంది. సో నా వేరియేషన్ ఆఫ్ టేస్ట్ ఎందుకుంది? బికాస్ కాంపోనెంట్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి. సో అందుకే ఏమవుతుంది, మన గ్లైసెమిక్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది కూడా వేరే వేరేగానే ఉన్నాయి. సో ఇఫ్ యూ సీ, ద గ్లైసెమిక్ ఇండెక్స్ ఆఫ్ ఆల్ఫాన్సో ఇస్ 5.9, సారీ 51. కేసరికి ఆల్సో 51, whereas చూసా ఇస్ 56, which is a little higher, కంపారిటివ్లీ హైగా ఉంది. సో దట్ ఈస్ సంథింగ్ దట్ విల్, దానివల్ల ఏమవుతుందంటే మీ లెవెల్స్ చాలా స్పైక్ అయిపోతాయి. రామకృష్ణ, ఐ నో యూ హ్యావ్ అ క్వైరీ. సో కైండ్లీ జస్ట్ మెసేజ్ మీ ఇన్ ద చాట్. సో వన్స్ నేను ఇది మనకు అయిపోయిన తర్వాత నేను చాట్ లో నుంచి మీ క్వశ్చన్స్ చూసుకుంటూ ఆన్సర్ చేసుకుంటూ ఉంటానండి. దెన్ దసేరి విచ్ ఐ వాస్ టెలింగ్, నాకు ఇష్టం అనేది, కానీ దాని జిఐ ఇస్ ఆల్సో 55, అది కొంచెం ఎక్కువ. ఓకే. మల్గోవా ఇస్ ఆల్సో 52, అది కూడా పర్లేదు. అండ్ రా మ్యాంగో పచ్చడి చేసుకుంటాం కదా, రా మ్యాంగోతో చట్నీస్ చేసుకుంటాం, డిఫరెంట్ పచ్చడి. అండ్ ఐ హావ్ సీన్ దట్ వేరే వేరే రీజన్ గా ఆ పచ్చడిలో కూడా చాలా వెరైటీగా చేస్తాం. కొంతమంది చట్ చేసి చూస్తారు, కొంతమంది దాన్ని గ్రేట్ చేసి చేస్తారు. సో డిఫరెంట్ పచ్చడి మనం రా మ్యాంగోతో చేసుకుంటాం. అండ్ ఐమ్ షూర్ అచార్ కూడా చేస్తాం కదా. సో దట్ వాస్ ద వే ఆఫ్ సేవింగ్ ఇట్. సో లైక్ ఐ వాస్ టెలింగ్ యూ, ఈ పిక్చర్ చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది. ఓకే. దేనికైతే హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ అని చెప్తాం కదా మనం, హై గ్లైసిమిక్ ఫుడ్ దేనికైతే ఉంటుంది, దానివల్ల మీ షుగర్స్ ఎక్కువగా స్పైక్ అవుతాయి అని చెప్పాను కదా నేను. ఇప్పుడు చూడండి, ఇది హై గ్లైసిమిక్ ఫుడ్ గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఎప్పుడైతే దీన్ని మీరు తింటారో, దీనివల్ల మీకు చాలా స్పైక్ అయిపోతుంది. వేరాస్ ఏదైతే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ ఉంటుందో, దానివల్ల మీ స్పైక్ అంతగా ఉండదు. సో యాజ్ వీ కెన్ సీ, ఇది ఏదైతే ఇది తింటామో చాలా షార్ప్ స్పైక్ వచ్చేస్తుంది, మెల్లగా తగ్గుతుంది. వేరాస్ లో గ్లైసిమిక్ ఫుడ్స్ మనం తింటే మెల్లమెల్లగా తగ్గుతుంది, ఎక్కువ అవుతుంది, అండ్ అంతగా స్పైక్ ఇవ్వదు మీకు. ఓకే. సో అది మనం ఎలా తగ్గించుకోవచ్చు అంటే, ఒకటి చూడండి, ఒక మ్యాంగో మీరు తిన్నారనుకోండి, అబౌట్ 200 గ్రామ్స్ మ్యాంగో, అది తింటే మీ కార్బోహైడ్రేట్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, అండ్ దెన్ లోడ్ గ్లైసెమిక్ ఇండెక్స్ పెరిగిపోతుంది, కాబట్టి అది షుగర్స్ చాలా స్పైక్ అయిపోతాయి. వేరాజ్ మీరు ఒకటే స్లైస్ 80 గ్రామ్స్ అలా తీసుకున్నారనుకోండి, దాంట్లో కార్బ్స్ ఓన్లీ 15 గ్రామ్స్ ఉన్నాయి, విచ్ ఇస్ వెరీ లెస్ కదా. సో దానివల్ల మీకు స్పైక్ ఉండదు అంతగా. సో సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత తింటున్నారు, ఎప్పుడు తింటున్నారు ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో మ్యాంగో ఇస్ యాక్చువల్లీ, we all know that it is the king of all fruits. So especially in India, Pakistan and Philippines, it is the national fruit of us. దాంట్లో లైక్ ఐ హ్యావ్ షోన్ యూ, నేను కొన్ని వెరైటీస్ మీకు చూపించాను, కానీ యాక్చువల్ గా దాంట్లో 1500 వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఆర్ అవైలబుల్, అండ్ ఇట్స్ జస్ట్ అమేజింగ్ కదా. ఒక మ్యాంగోలోనే మనకు 1500 వెరైటీస్ ఉన్నాయి.
ఓకే, సో హౌ ఇట్ ఇస్ హెల్ప్ఫుల్ ఇస్ లైక్ ఐ టెలింగ్ యూ, నేను చెప్పాను కదా క్యారోటినాయిడ్స్ చాలా ఎక్కువగా ఉంటుంది దాంట్లో. అండ్ దాంట్ వల్ల ఏమవుతుందంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల అది మీ స్కిన్ కి చాలా బ్రైట్ అండ్ క్లియర్ గా చేస్తుంది. సో దోస్ హూ కెన్ కన్స్యూమ్, చాలా ఎక్కువగా కన్స్యూమ్ చేసిన వాళ్ళకి అలా ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు మ్యాంగో తింటారో దాంట్లో ఉన్న వైటమిన్ సి మనకు బాడీలో ఎంత అయితే కావాల్సి ఉంటుందో అంత సరిపడుతుంది మనకు. అండ్ దానివల్ల దాంట్లో చాలా వేరే వేరే న్యూట్రియన్స్ కూడా చాలా బాగా ఉంటాయి, లైక్ ఆల్ ది అదర్ వైటమిన్స్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్, జింక్ అలాంటివి చాలా ఉంటాయి. సో దట్ ఈస్ ఆల్సో లైక్ అన్ ఇమ్యూన్ బూస్టర్. అండ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఐమ్ షూర్ చాలా మంది మీరు చూస్తుంటారు దట్ మ్యాంగోలో మనం ఎప్పుడైతే చూస్తామో పైన ఒక చిన్న చిన్న యాసిడ్స్ లాగా అలా ఉంటుంది, గమ్మీ ఉంటుంది కదా. సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఫైటిక్ యాసిడ్ అని ఉంటుంది. ఆ ఫైటిక్ యాసిడ్ మన బాడీకి మంచిది కాదు. ఓకే, సో అది దాంట్లో ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే, ఐమ్ షూర్ మీరు అందరూ ఇది చూసుంటారు, మన పెద్దోళ్ళు ఎప్పుడు ఏం చేశారంటే మ్యాంగోస్ తెచ్చేసరికి వాళ్ళందరూ వాటర్ లో పెడుతుంటారు కదా. చాలా మంది వాటర్ లో 4 to 5 hours పెట్టి తినండి, 1 hour పెట్టి తినండి అని చెప్తారు కదా. సో ఎస్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా మనం మ్యాంగోస్ ని సోక్ చేసామనుకోండి వాటర్ లో, ఒక ఫ్యూ అవర్స్, 1 or 2 hours సోక్ చేసి పెడితే దాంట్లో ఫైటిక్ యాసిడ్ విచ్ ఇస్ నాట్ మన బాడీకి అది మంచిది కాదు, అది తగ్గిపోతుంది. అండ్ దానివల్ల ఏమవుతుందంటే మన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో సో బ్యాడ్ ఏదైనా సరే మనకి ఎంత అది మంచిగా ఉంటుందో దాంట్లో కొంచెం బ్యాడ్ వై కూడా ఉంటాయి కదా. మనం తింటే ఇది చాలా మంచిది అని అనుకుంటాం కానీ దానివల్ల కొంచెం బ్యాడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఏంటి అంటే దానివల్ల కొంతమందికి అలర్జీ రియాక్షన్స్ కూడా ఉండొచ్చు. సో ఇచ్చింగ్ రావడం, యూనో, అలాంటివి కూడా ఉండొచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ అది చాలా స్వీట్ కాబట్టి ఎప్పుడైతే మనం దాన్ని ఎక్కువ తింటామో దానివల్ల మీ షుగర్స్ కూడా పెరిగిపోతాయి. ఆల్సో చాలా మందికి ఇప్పుడు చూడండి వేడి వేడి, ఇప్పుడు ఆఫ్ కోర్స్ ఇది ఎంత అంటేనే కొంచెం వేడిగా ఉంది. అండ్ కొంతమందికి వేడి బాడీ కూడా ఉంటుంది, ఏం తిన్నా చాలా బాడీ వేడిగా అయిపోతుంది, రైట్. హీటప్ అయిపోతుంది, చెమటలు వస్తాయి. సో అలాగే మ్యాంగో ఆల్సో కెన్ హీట్ అప్ యువర్ బాడీ అండి. అయితే ఎప్పుడైతే మీరు దాన్ని ఎక్కువ తింటారో దానివల్ల షుగర్స్ పెరిగిపోతాయి అండ్ మీ వెయిట్ కూడా పెరిగిపోతుంది. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్, మీ స్టమక్ లో చాలా మందికి మ్యాంగో తినడం వల్ల ఇరిటేషన్ కూడా ఉంటుంది, ఐబిఎస్ అని ఉంటుంది. చాలా మందికి ఇరిటేషన్, బౌల్ సిండ్రోమ్ అని ఉంటుంది. ఓకే, ఐబిఎస్. సో ది అదే దీస్ పీపుల్ ఎవరికైతే ఉంది వాళ్ళ వాళ్ళ స్టమక్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. ఏది తిన్నా వాళ్ళకి కొంచెం కొంచెం కొన్ని కొన్ని ఉంటాయి, ఫైబర్ ఎక్కువ చాలా ఎక్కువ ఉంటాయి, లేకపోతే దేంట్లో అయినా ఒక సర్టన్ కాంపోనెంట్ ఎక్కువ ఉంటే దానివల్ల వాళ్ళ బాడీలో ఇరిటేషన్ వచ్చేస్తుంది స్టమక్ లో. సో ఇట్ కెన్ ఆల్సో ట్రిగర్ దాట్ అండి. సో లేని వాళ్ళు మీరు అంతగా స్ట్రెస్ తీసుకోకండి. ఓన్లీ దోస్ హూ హ్యావ్ ఐబిఎస్ వాళ్ళకి ఇట్ క్యాన్ ట్రిగర్. ఇట్ ఈస్ నాట్ లైక్ 100% అందరికీ ఉంటే అందరికీ ట్రిగర్ చేస్తుందని కాదు. ఉన్న వాళ్ళలో కొంచెం కొంతమందికి అది ట్రిగర్ చేయొచ్చు అంతే. సో విచ్ సో నౌ ఐ హ్యావ్ అ క్వశ్చన్ అండి. షోన్ యూ కదా, నేను చాలా చాలా వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ మీ అందరికి చూపించాను. సో ఇన్ దాట్ వెరైటీ ఆఫ్ మ్యాంగోస్ మీ అందరు ప్రకారం ఏది మనం కింగ్ ఆఫ్ మ్యాంగోస్ అని అంటాం? ప్లీజ్ టైప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్ అండి, మీరందరూ ఏమనుకుంటున్నారు అండి. కింగ్ ఆఫ్ మ్యాంగోస్, వాట్ డు యూ థింక్ ఇట్ ఇస్? చాట్ బాక్స్ పెట్టండి. Alfonso is also called as the king of mangoes అండి. సో దాన్ని మనం కింగ్ ఆఫ్ మ్యాంగోస్ అని చెప్తాము బికాస్ ఇట్ ఇస్ దట్ టేస్టీ. సో డిఫరెంట్ డిఫరెంట్ కాన్ఫిడెన్స్ ని బట్టి మనం అది డిసైడ్ చేస్తామండి, రైట్. ఇట్స్ ఆఫ్ కోర్స్ అది మ్యాంగో అంటే అది నేషనల్ ఫ్రూట్, కానీ ఇట్ ఇస్ ఆల్ఫాన్సో స్పెసిఫికలీ మనం దాన్ని కింగ్స్ ఆఫ్ మ్యాంగోస్ అని చెప్తాం. ఇదేంటి మ్యాంగో అండి, మీరు అందరు గెస్ట్ చేయండి, చాట్ లో పెట్టండి. సో మీకు అందరికి నేను ఇప్పుడు చూపించాను కూడా ఇది. తోతాపరి, రైట్. సో తోతాపరియే కదా ఈ షేప్ లో ఉంటుంది. ఇట్ ఇస్ వెరీ ఈజీ యాక్చువల్లీ కదా. వేరే మ్యాంగోస్ కి ఇలా షేప్ ఉండదు, తోతాపరి ఒకటికి అంతే షేప్ ఉంటుంది. సో ఇదేంటి, దిస్ మ్యాంగో ఇస్ నైస్ యాక్చువల్లీ. చెప్పండి, ఇది ఇది ఏం మ్యాంగో? చాట్ లో పెడుతుండండి మీరు అందరూ.
చూసనే వాళ్ళ సో దసేరి వి కాల్డ్ ఇట్ as దసేరి. ఓకే, మనం చూసనే వాళ్ళ మనం కూడా చెప్తాం అందరం, మనం నీడ్ టు సక్ ఇట్ కదా. అండ్ సి, నేను ఇప్పుడు చెప్తాను కదా, సరే మీరు తీసుకోవడంలో ప్రాబ్లం లేదు, కానీ మీరు ఎంత తీసుకుంటున్నారు, ఎప్పుడు తీసుకుంటున్నారు, అది చాలా అవసరం. ఎలా తీసుకుంటున్నారు. సో వాట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ టేకింగ్ ఇస్ ఆల్వేస్ రా ఫ్రూట్. దాన్ని మరి మనం జ్యూసెస్ లో చేసుకొని మళ్ళీ దాంట్లో కొంతమంది జ్యూస్ వేసుకుంటారు, దాంట్లో మళ్ళీ షుగర్ వేసుకుంటారు, షుగర్ వేసుకొని మళ్ళీ పైన మళ్ళీ మనం టాపింగ్ చేసుకొని తీసుకుంటారు. దట్ ఈస్ అగైన్ నాట్ గుడ్ ఎట్ ఆల్. సో వాట్ యూ కెన్ హ్యావ్ ఇస్ నార్మల్ ఫ్రూట్. ఏదైతే ఫ్రూట్ ఉంటుందో అది తినాలి. అండ్ ఎప్పుడైనా సరే మ్యాంగో మీరు ఎప్పుడైనా తినడానికి సెలెక్ట్ చేసుకుంటారు కదా, చాలా ఇంపార్టెంట్ గా మీరు రా ఉన్న మ్యాంగోస్ తీసుకోవాలి. సో ఫ్రూట్స్ తెచ్చినప్పుడు మీరు అందరికీ తెలుసు కదా, చాలా రైపెండ్ గా ఉంటాయి, రైప్ గా ఉంటాయి, కొంచెం రాగా కూడా ఉంటుంది కదా. సో ఎప్పుడైనా నెక్స్ట్ టైం మీరు మ్యాంగో ఎప్పుడైతే తింటారో ఆల్వేస్ సెలెక్ట్ రా మ్యాంగో. ఏదైతే కొంచెం రాగా ఉంటుంది ఆ మ్యాంగోనే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎస్, రైట్ ఇస్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ ఇది నేను నీకు చెప్పాను, ఈ కలర్ ఉంటుంది కదా, యాంటీ ఆక్సిడెంట్ మ్యాంగోస్ లో ఉంటుంది అని చెప్పాను నేను. అదేంటి ఇప్పుడు చెప్పాను నేను మీ అందరికి. చాట్ లో పెడుతుండండి, మీరు అందరు నేను చూస్తాను ఇంతమంది వింటున్నారు యాక్చువల్ గా. యా, యాక్చువల్లీ నేనే చెప్పేసా, carotenoids. So, like I told you, carotenoid is the antioxidant which is present in your mangoes. Mhm. So, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం చూద్దాము మ్యాంగోస్ ని ఎలా తీసుకుంటే మనకు బెటర్ గా ఉంటుంది అనేది. చెక్. సో వెన్ ఎవర్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాంగోస్ తీసుకున్నప్పుడు మీరు షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇఫ్ యువర్ షుగర్స్ ఆర్ మీకు ఫాస్టింగ్ 100 లో ఉంటుంది, పోస్ట్ మీల్ 140 బిలో ఉంటుంది ఎప్పుడు. సో మీ షుగర్స్ ఇప్పుడు కొంచెం స్టేబుల్ గా ఉన్నాయంటే మీరు మ్యాంగో తీసుకోవడం ఇట్ ఈస్ బెటర్ ఫర్ యూ. ఎంత తీసుకుంటారు? ఓన్లీ 1 or 2 slice, ఎక్కువ తీసుకోకూడదు. సో జనరల్ గా మనం ఏం చేస్తాము, బ్రేక్ఫాస్ట్ తినేస్తాము, బ్రేక్ఫాస్ట్ తినేసి ఇప్పుడు మ్యాంగో చూస్తాము, మళ్ళీ కూర్చొని 2-3 మ్యాంగోస్ తినేస్తాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద బ్రేక్ఫాస్ట్ ఓన్లీ గుడ్ కార్బోహైడ్రేట్ మీల్ మనం తింటాం, దాంట్లో మళ్ళీ మ్యాంగోస్ తింటున్నాం. మ్యాంగోస్ లో చాలా షుగర్స్ ఉంటుంది, చాలా కార్బ్స్ ఉంటాయి, మళ్ళీ చాలా పెద్ద స్పైక్ వచ్చేస్తుంది. దాన్ని మనం ఏమనుకుంటాం, నేను ఏం తిన్నాను, నేను ఏమీ తినలేదు కదా, ఒట్టి ఒక మ్యాంగో కదా, దానివల్ల అంత స్పైక్ అయిందా, అసలు నేను మ్యాంగో తినకూడదా? కాదు. సో మీరు ఎప్పుడు తింటున్నారు, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా. అన్నం తిని మళ్ళీ మ్యాంగో తింటే డబుల్ స్పైక్ ఉంటుంది మీకు. సో ఎప్పుడైనా సరే ఓన్లీ 1 or 2 slices ఓన్లీ, అబౌట్ 100-150 grams ఆఫ్ మ్యాంగో ఎప్పుడైనా చూసుకోవాలి. సో నేను చెప్పినట్టు ఎప్పుడు మీరు ఎలా చెక్ చేసుకుంటారు కదా, ఎప్పుడైనా స్వీట్ ఉన్నది కాకుండా కొంచెం కొంచెం గట్టిగా ఉన్నది, లోజీ అవి సెలెక్ట్ చేసుకొని కొంచెం రాగా ఉన్నవి అవి తీసుకోవాలి. మరీ రైప్ మొత్తం పండినవి మ్యాంగో తీసుకోకూడదు. ఓకే. అండ్ బాదమి ఇన్ కర్ణాటక ఆల్ఫాన్స్ ఉంటుంది కదా, దాని జిఐ మనం చూసాం కదా, జిఐ 51. సో అది బెటర్. ఎప్పుడు తీసుకోవాలి అంటే లైక్ ఐ టోల్డ్ యూ, మీల్స్ తర్వాత ఎప్పుడైనా తీసుకోకూడదు. ఓన్లీ మిడ్ డే స్నాక్స్ ఏదైతే ఉంటుందో, బ్రేక్ఫాస్ట్ కి, లంచ్ కి, డిన్నర్ కి, దర్ ఇస్ అ గుడ్ గ్యాప్ కదా. లేకపోతే మీరు మీల్ తినలేదు అప్పుడు, ఇఫ్ యూ హ్యావ్ దట్, దట్ ఇస్ ఫైన్. సో ఎలా తీసుకోవాలి అంటే ఆల్వేస్ ఇన్ పీసెస్, నో జ్యూసెస్, నాట్ ఎట్ ఆల్. ఎప్పుడైనా సరే మీరు మ్యాంగో జ్యూసెస్ తీసుకోకూడదు, ఓన్లీ ఫ్రూట్స్ ప్రకారమే. దాంతో పాటు మీరు ఇప్పుడు ఫ్రూట్స్ తో పాటు ఫైబర్ అండ్ ప్రోటీన్ బాగా తీసుకున్నారనుకోండి, ఇక్కడ కార్బ్స్ ఉంటున్నాయి, ఆల్రెడీ షుగర్స్ ఉన్నాయి. సో దాంట్లో ఫైబర్ అండ్ ప్రోటీన్ ఇంక్లూడ్ చేస్తే మీకు ఏదైతే స్పైక్ ఇలా వస్తుందో అది కొంచెం తగ్గుతుంది. సో ప్రోటీన్స్ లైక్ ఫర్ నాన్ వెజ్ పీపుల్, ఎగ్స్ తో పాటు, లేకపోతే పనీర్ తో పాటు, హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్, ఒక మ్యాంగో, ఒక 2 slices మ్యాంగో తీసుకొని దాని తర్వాత మీ స్నాక్స్ లో ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ తీసుకొని, లేకపోతే మ్యాంగోస్ పీసెస్ కట్ చేసి దాని మీద 1 tablespoon ఆఫ్ చియా సీడ్ అండ్ 1 tablespoon ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని అలా తిన్నారనుకోండి, అక్కడ సీడ్స్ లో ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి దానివల్ల మీకు కొంచెం స్పైక్ తగ్గిపోతుంది. లేకపోతే హై ఫైబర్ సలాడ్
What happened after? Hello, can you see me, Neha? Yeah, I can see you. You were not spotlighted. You Okay, okay. logged out somehow. No, I think there's a power cut on and off that is going on here. So because of that, I think it locked out So again. Sorry. you make me the host because then I can take it over. Okay, okay. We're just almost done. So shall I continue, or you want me to make you the host first? No, continue. Yep. Yeah. సో నేను ఎస్. సో మనం ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ మీరందరూ ఇది చెయ్యండి వెళ్ళిన తర్వాత. సో మీరు ఏం చేయండి, మీ దగ్గర మ్యాంగోస్ ఉంటాయి కదా. సో మ్యాంగోస్ లో మీరు ఏం చేస్తారు అంటే మీరందరూ వాటర్ లో పెట్టండి. ఓకే, వాటర్ లో పెడితే ఏదైతే కెమికల్ కు రైపెన్ మ్యాంగోస్ ఉంటాయో అవి బయనే ఉండిపోతాయి. అవి మీకు లోపలికి వెళ్ళదు, వాటర్ లోపలికి వెళ్ళదు. వెరాజ్ న్యాచురలీ రైపిన్ మ్యాంగోస్ ఏదైతే ఉంటాయో అది లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ ఎప్పుడైనా సరే మ్యాంగోస్ మనం ఏదో కెమికల్ గా తయారు చేస్తే అది కొంచెం గ్రీన్ గా, కొంచెం మ్యాంగోస్ కలర్ గా, yellow గా అలా ఉంటుంది. వెరాజ్ మన ఎప్పుడైతే అది న్యాచురల్ గా ఉంటుందో దాంట్లో ప్రాపర్ గ్రీన్స్, ప్రాపర్ yellow కలర్స్ ఉంటాయి. అండ్ దీంట్లో ఒక బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. మనం ఎప్పుడైతే తింటామో మన నాలుక కూడా కొంచెం బర్న్ అయిపోయినట్టు ఉంటుంది. దీంట్లో అలా ఉండదు. సో న్యాచురల్ గా రైపన్ చేసినవి జ్యూసీగా ఎక్కువగా ఉంటుంది. ఇది కెమికల్ గా ప్రొడ్యూస్ చేసేస్తారు కాబట్టి ఏమవుతుంది, దాంట్లో జ్యూసినెస్ అది చాలా తక్కువ అయిపోతుంది. దెన్ లైక్ ఐ టోల్డ్ యూ, మీరు సలాడ్స్ కూడా చేసుకోవచ్చు. మ్యాంగోస్ అండ్ బీన్స్ అంతే బ్లాక్ వెజిటబుల్స్ అదంతా వేసుకొని మీరు ఏం చేయొచ్చు, బాగా వెజిటబుల్స్ వేసుకొని హాఫ్ మ్యాంగో దాని మీద వేసుకొని లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ అండ్ పెప్పర్, లైమ్, లెమన్ మీకు ఏదైతే నిమ్మకాయ పిండుకొని తీసుకోవచ్చు. ఆర్ కినోవా, మ్యాంగో కినోవా సలాడ్ అని ఉంటుంది. సో కినోవా మీరు అఫ్ కోర్స్ ఐమ్ షూర్ మీరు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ట్రై చేసి ఉంటారు. అది కూడా మ్యాంగోతో చేసుకొని దాంట్లో వెజిటబుల్స్ సలాడ్స్ లాగా వేసుకొని యూ కెన్ టేక్ ఇట్. అండ్ దిస్ ఇస్ ఆల్సో గుడ్ అండి, మ్యాంగో వెజిటబుల్ సలాడ్ కూడా బాగా ఉంటుంది. సో క్యూకుంబర్, టొమాటోస్, ఆనియన్, రాడిష్, క్యాబేజ్, కాలీఫ్లవర్ అవన్నీ వెజిటబుల్స్ లో హాఫ్ మ్యాంగో వేసుకొని తీసుకోవచ్చు. ఓకే. అండ్ దెర్ ఇస్ స్మూదీ. స్మూదీ ఎలా చేసుకోవాలి అంటే ఉట్టి మ్యాంగోస్ వేసుకొని దాంట్లో ఆల్మండ్ మిల్క్, యోగర్డ్ ఉంటుంది కదా, కర్డ్, అది మిక్స్ చేసుకొని దాంట్లో బాగా మిక్స్ చేసుకొని ఆల్మండ్స్ 4 to 5 ఆల్మండ్స్, 5 to 6 ఆల్మండ్స్ చాప్ చేసి బాగా వేసుకుంటే దానికి గ్లైసెమిక్ ఇండెక్స్ కొంచెం తక్కువ అయిపోయి అండ్ ఫైబర్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు అంతగా స్పైక్ ఉండదు. దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ అండి, టేస్టీగా కూడా ఉంటుంది. మ్యాంగో చియా సీడ్ పుడింగ్, కర్డ్. సో మ్యాంగో చియా సీడ్స్ ఉంటాయి కదా, దాంట్లో కర్డ్ లో సోక్ చేసేసి, ఓకే, దాంట్లో అవసరం ఉంటే మీరు మిల్క్ అండ్ దెన్ ఫ్లేవర్ వెనిలా కావాలంటే వేసుకొని దాంతో మ్యాంగో కూడా దానికి పింక్ చేసుకొని అది తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అండ్ పాప్సికల్స్, మనం అందరూ పాప్సికల్స్ చేసుకుంటాం కదండి. అవి సో మ్యాంగోస్ లో సెట్ చేసుకొని వాటర్ అండ్ స్టివియా, అవసరం ఉంటే స్టివియా, లేకపోతే మ్యాంగో స్వీట్ గా ఉంటే అది కూడా యాడ్ చేయడానికి అవసరం లేదు, అది కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ ఓట్స్ లో కూడా చేసుకోవచ్చు మనం. ఓకే, ఓట్స్ తయారు చేసుకొని దాంట్లో మ్యాంగో ప్యూరీ కానీ మ్యాంగో కట్ ఉంటుంది కదా అది వేసుకొని దాంట్లో మళ్ళీ ఆల్మండ్స్, అవసరం ఉంటే ఆల్మండ్స్, వాల్నట్స్ తీసుకొని చేసుకోవచ్చు. ఖట్టా మిఠా మ్యాంగో కర్రీస్, అండ్ ఐమ్ షూర్ మీరు అందరూ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఇది చాలా తింటారు. సో మ్యాంగో పచ్చడి ఉంటుంది కదా, మ్యాంగో పచ్చడి చాలా బాగా ఉంటుంది. సో డిఫరెంట్ డిఫరెంట్ గా తయారు చేస్తాము. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ గుడ్ థింగ్ కదా. సో ఇది మీరు అందరూ చాలా చాలా గుర్తు పెట్టుకోవాలండి. 4 థింగ్స్ ఎప్పుడైతే మీరు మ్యాంగో తింటారో దాంట్లో 4 M's ఉంటాయి. ఫస్ట్ ఇస్ మోడరేషన్. మోడరేషన్ అంటే మీరు ఎంత తింటున్నారు అనేది. 4 M's, మ్యాంగో తింటున్నారా, 4 M's మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇస్ మోడరేషన్, ఎంత తింటున్నాం, 1 or 2 slices అంతే. మోడిఫికేషన్ అంటే దాంతో మనం ఏదైనా ఇంక్లూడ్ చేసుకోవాలి. మళ్ళీ ఫైబర్ అండ్ ప్రోటీన్, ఇప్పుడు దాకా నేను చెప్పాను కదా వేరే వేరే ఆప్షన్స్, ఫైబర్ అండ్ ప్రోటీన్ పెట్టుకుంటే దట్ విల్ బి బెటర్. అండ్ మిడ్ డే మీల్ అన్నది గురించి, మిడ్ డే మీల్ అంటే మధ్యాహ్నం పూట మనం మీల్స్ కాకుండా స్నాక్స్ ఉంటాయి కదా మధ్య మధ్యలో, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తర్వాత, లంచ్ తర్వాత ఏదైతే గ్యాప్ ఉంటుందో అక్కడ. మైండ్ ఫుల్నెస్ వెరీ ఇంపార్టెంట్. మైండ్ ఫుల్నెస్ అంటే నేను జాగ్రత్తగా తినాలి, ఎంత తింటున్నాము, ఎంత ఎంత క్వాంటిటీ తింటున్నాము, ఏ టైంకి తింటున్నాము, ఎలా తింటున్నాము, ఈ 4 M's గుర్తు పెట్టుకోవాలి. ఎంత తింటున్నాము, దాంట్లో మనం మోడిఫికేషన్స్ చేసుకున్నామా, మిడ్ డే మీల్స్ లో తింటున్నామా, అండ్ మైండ్ ఫుల్ గా తింటున్నామా, ఈ 4 M's మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే.
థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదంతా వినడానికి. ఐఎమ్ షూర్ మీ అందరికీ ఉన్న డౌట్స్ ఇప్పుడు చాలా మట్టికి క్లారిఫై అయి ఉంటుంది. సో మీరు ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, తినాలా వద్దా అని చాలా డౌట్స్ ఉన్నాయి కదా మీ అందరికి. ఐఎమ్ షూర్ దోస్ డౌట్స్ అండ్ చాలా మట్టికి క్లియర్ అయి ఉంటాయి. సో ఐఎమ్ షూర్ మీరు అందరికీ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చాట్ బాక్స్ లో పెడుతుండండి. నేను అక్కడ నుంచి మీకు ఆన్సర్ చేస్తాను. ఓకే. యా, సో సంబడి ఆస్క్ 1 cup ఆఫ్ మ్యాంగో అంటే ఎంత అనేది. ఇట్ ఈస్ అబౌట్ 150 to 200 grams. ఇన్ డిన్నర్ నో, నో, డు నాట్ టేక్ ఇన్ ద డిన్నర్. ఫ్రూట్స్ అస్సలు తీసుకోకూడదు మోస్ట్లీ, అండ్ స్పెసిఫికలీ మ్యాంగోస్ ఒకటే, దట్టు 2 mangoes ఇన్ డిన్నర్ అంటే నో అండి. ఎందుకంటే దానివల్ల మనం చూస్తాం కదా, 1 mango తిన్నప్పుడు మీకు చాలా పెద్ద స్పైక్ ఉంటుంది. అదే మీరు 2 mangoes తింటున్నారు, మళ్ళీ ఏమి ఫుడ్ లేదు దాంట్లో అంటే నో ఫైబర్, నో ప్రోటీన్. సో దానివల్ల అయితే స్పైక్ ఇంకా ఉంటుంది. నో, నాట్ ఇన్ ద డిన్నర్. యూ కెనాట్, అండ్ నేను చెప్పినట్టు డు నాట్ ఈట్ ఇట్ విత్ మీల్ తో పాటు బ్రేక్ఫాస్ట్, లంచ్, కర్డ్ రైస్ తో పాటు అది తీసుకోకూడదు. అండ్ లైక్ ఐ హావ్ ఆల్రెడీ ఆన్సర్ కదా, సో మ్యాంగో ఫ్రూట్ జ్యూసెస్ ఏమైనా సరే తీసుకోకూడదు, నాట్ స్పెసిఫికల్లీ మ్యాంగో. స్ట్రైట్ ఆన్సర్ వెదర్ యూ కెన్ కన్స్యూమ్ ఆర్ నాట్, లైక్ ఐ టోల్డ్ యూ, కన్స్యూమ్ ఆర్ నాట్ డిపెండ్స్ ఆన్ మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు. సో 1 or 2 slices, లైక్ వన్ or 2 times ఇన్ అ వీక్ ఇస్ గుడ్ ఇనఫ్ అండి, అంత మీరు తినగలుగుతారు. Some mangoes are green, but it is sweet. So how much people can consume? So only like 1, 2 slices. అదే కూడా మీరు చూసిన వాళ్ళ ఆమ్ ఉందనుకోండి. ఓకే, మరి మీరు మొత్తం తీసుకోకుండా అది హాఫ్ తీసుకోవాలి. దట్ విల్ బి బెటర్. 2 mangoes, 1 cucumber, 1 carrot. నో. సో 1 cucumber, 1 carrot, లిటిల్ బిట్ ఆఫ్ క్యాబేజ్, దాంట్లో ఒక 2 slices ఆఫ్ మ్యాంగో, దట్స్ ఇట్. మ్యాంగో జ్యూస్ విత్ ప్రోటీన్ పౌడర్, ఎస్. ఎలా అంటే మ్యాంగో జ్యూస్ కాకుండా జ్యూస్ మరి చేయకండి. మ్యాంగోస్ ని కట్ చేసుకొని ప్రోటీన్ పౌడర్ ఉంటుంది కదా, అది మీరు వాటర్ లో బాగా మిక్స్ చేసుకుంటారు. మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో కొన్ని పీసెస్ ఆఫ్ మ్యాంగోస్ వేసుకుని యూ కెన్ హ్యావ్. మరి జ్యూస్ చేసేస్తే అది ఈజీ డైజెస్టివ్ అయిపోతుంది కాబట్టి స్పైక్స్ ఎక్కువగా ఉంటాయి. సో కొంతమంది తెలుగులో టైప్ చేస్తున్నారు, కైండ్లీ అది ప్లీజ్ ఇంగ్లీష్ లో టైప్ చేయండి, బికాస్ తెలుగులో టైప్ చేస్తే నాకు అది చదివి ఆన్సర్ చేయలేను నేను. ఇంకా వేరే వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అండి? యూ కెన్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ, అండ్ మీ చాట్ లో పెడుతూ ఉండండి. నేను చూసి మీకు రిప్లై చేస్తూ ఉంటాను. కెన్ ఐ టేక్ డైలీ 1 fruit ఫర్ బ్రేక్ఫాస్ట్? నో, యూ కెనాట్ టేక్ డైలీ 1 fruit. సో 1 or 2 slices 2 times a week, నో డైలీ. ఎప్పుడైనా మన మీల్స్ ఎలా ఉండాలి అంటే దాంట్లో ప్రాపర్ ఫైబర్ ఉండాలి, ప్రాపర్ ప్రోటీన్ ఉండాలి, అండ్ ప్రాపర్ కార్బ్స్ ఉండాలి. అప్పుడే దట్ ఈస్ అ ప్రాపర్ మీల్, అండ్ దానివల్ల ఓకే మీకు స్పైక్ ఉండదు. సో ఇప్పుడు మీరు ఒట్టి మ్యాంగోలో ఫ్రూట్, బ్రేక్ఫాస్ట్ లో ఒట్టి మ్యాంగో తీసుకున్నారు అనుకోండి, దాంట్లో ఫైబర్ ఎక్కువగా ఉండదు, ప్రోటీన్ ఎక్కువగా ఉండదు, ఓన్లీ షుగర్స్ తీసుకుంటున్నారు మీరు. సో దట్ ఈస్ నాట్ అ ప్రాపర్ మీల్ ఇట్ సెల్ఫ్. సో అది మీకు అది ప్రాపర్ మీలే కాదు. సో దాంట్లో వేరే కాంపనెంట్స్ కాదు కాబట్టి అది కంప్లీట్ మీల్ కాదు. సో మీరు అదొక్కటే తీసుకోలేరు. ఈ ప్రెజెంటేషన్స్ మీకు ఎప్పుడైనా సరే రికార్డెడ్ సెషన్స్ మీ చాట్ లో వచ్చేస్తాయి. సో ఆఫ్టర్ 1 hour ఆఫ్ ద సెషన్ మీకు వచ్చేస్తాయి. యూ కెన్ 2 times తీసుకోకూడదు రామ్మోహన్ గారు, ఓన్లీ లైక్ ఐ టోల్డ్ యూ 2 times ఇన్ అ వీక్, నాట్ ఇన్ అ డే. ఎప్పుడు తీసుకోవాలి అంటే స్నాక్స్ టైంలో, బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి ఏదైతే టీం ఉంటుందో, లేక లంచ్ డిన్నర్ కి చాలా గ్యాప్ ఉంటుంది, సో ఆ గ్యాప్ లో తీసుకోవాలి. థ్యాంక్ యూ రామ్మోహన్. ఇంకా వేరే వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అండి? సో ఇప్పుడు అందరు మ్యాంగోస్ తింటారా? once or twice in a week తినండి, బట్ రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ 1 slice or 2 slices, నాట్ మోర్ దెన్ దాట్. ఓకే, మరి ఒక 2, 3 mangoes అలా తీసుకోకూడదు. ఓకే. అండ్ ఎప్పుడైతే తింటారో దాంతో ఆల్వేస్ యాడ్ అ ప్రోటీన్ సప్లిమెంట్, లేకపోతే ఫైబర్ ఫుడ్స్ లైక్ నట్స్ అండ్ సీడ్స్, వెజిటబుల్ సలాడ్స్ అవి ఇంక్లూడ్ చేసుకోండి. షుగర్ ఫుడ్, ప్రోటీన్ పౌడర్ ఎలా వాడతారంటే, ప్రోటీన్ పౌడర్ ఎప్పుడైనా సరే వాటర్ లో మిక్స్ చేసుకొని, అండ్ వర్కౌట్ తర్వాత, ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తున్నారో, వాకింగ్ చేస్తున్నారో దాని తర్వాతనే వాడాలి. సో ఆ ప్రోటీన్ పౌడర్ ఎలా మిక్స్ చేసుకోవాలి అంటే, మీ
వాటర్ లో ఒక స్కూప్ మిక్స్ చేసుకొని బాగా ప్రాపర్ గా మిక్స్ చేసుకొని దాన్ని షేక్ చేయకుండా ఇలా మిక్స్ చేసుకొని తాగాలి. దాంట్లో మీ ప్రోటీన్ సప్లిమెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద రాసి కూడా ఉంటుంది. ఓకే, హౌ మచ్ టు యాడ్ అండ్ హౌ మచ్ వాటర్ అని ఎప్పుడైనా సరే మీరు అది చూసుకొని మిక్స్ చేసుకుంటే మీకు ఏది ప్రాబ్లం ఉండదు. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి మీకు? ఎవరికైనా ఎనీ క్వశ్చన్స్ అండి? థ్యాంక్ యూ. డ్రై ఫ్రూట్స్ ఏవి వాడాలి? సో డ్రై ఫ్రూట్స్ లో యూ కెన్ ఇంక్లూడ్ ఆల్మండ్స్, వాల్నట్స్, పిస్తా. ఓకే, సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు మీరు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? సో ప్లీజ్ పుట్ ఇట్ అప్ ఇన్ ద చాట్ బాక్స్. అనదర్ 5 minutes వీ హ్యావ్. సో మీ అందరికి ఏమైనా డౌట్స్ ఉంటే సో మీరు ప్లీజ్ యూనో పెట్టండి. సో డ్రై ఫ్రూట్స్ లో అండి ఆల్మండ్స్, బాదం పప్పు, వాల్నట్, పిస్తా ఇవి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే. ఎనీ అదర్ డౌట్స్? మిల్లెట్ జావా తాగొచ్చా? సో మిల్లెట్ జావాలు మళ్ళీ ఏమవుతుందంటే చూడండి, ఎప్పుడైతే మీరు మిల్లెట్ జావా తాగుతారు కదా, దట్ ఈస్ ఓన్లీ కార్బోహైడ్రేట్. దాని తర్వాత మళ్ళీ మీరు సరిగ్గా ప్రోటీన్ తీసుకోకపోతే, ఫైబర్ తీసుకోకపోతే, సో అది మళ్ళీ దానివల్ల మీకు స్పైక్ వచ్చేస్తుంది. సో రాదర్ మీరు దాన్ని మరి అది అదే రొట్టెలాగా లేకపోతే ఉప్మా లాగా చేసుకొని దాంతో సరైన ప్రోటీన్ సరైన ఫైబర్ తీసుకుంటే దానివల్ల మీకు పెద్దగా స్పైక్ ఉండదు. దాంట్లో మధ్యలో ఎస్, వన్ వన్ మరి అంతే ఎక్కువ తీసుకోకుండా ఒకటి తినొచ్చు. ఫ్రూట్స్ యూ కెన్ హ్యావ్ ఆరెంజ్, యూ కెన్ హ్యావ్ యాపిల్. ఓకే, యూ కెన్ హ్యావ్ స్వీట్ లైమ్ ఉంటుంది కదా, స్వీట్ లైమ్ తీసుకోవచ్చు. ఓకే, జామ పండు ఉంటుంది కదా, జామ పండు తీసుకోవచ్చు. కర్డ్ అండ్ మిల్క్ యూ కెన్ హ్యావ్ అండి. ఎస్, మ్యాంగో విత్ చియా సీడ్స్ ఇస్ గుడ్. యూ కెన్ హ్యావ్ 2 slices of mango with that you add a little bit of 2 tablespoons of chia seeds on it, so that will be good. అటి ముంజలు ఐ టోల్ యూ కదా, ఐస్ యాపిల్ ఒకటి. చియా సీడ్స్ మీరు మ్యాంగో కట్ చేసుకొని దాని మీద టాపింగ్ చేసుకోవచ్చు, లేకపోతే దాన్ని ఒక హాఫ్ 1 hour అలా వాటర్ లో సోక్ చేస్తే అది చాలా బాగా స్వెల్ అయిపోతాయి. సో మ్యాంగో దాన్ని కట్ చేసుకొని దానిపైన మీరు అది వేసుకోవచ్చు చియా సీడ్స్. ఎస్, పపాయ తీసుకోవచ్చు. 1 2 slices ఆఫ్ పపాయ, మరీ ఎక్కువ పెద్దగా ఉంటుంది పపాయ కాబట్టి మరీ తీసుకోకూడదు. అండ్ మీరందరూ ఏ ఫ్రూట్ తిన్నా సరే కొంచెం అంతగా పండినవి తీసుకోకూడదు. చాలా పండినవి తీసుకున్నాం అనుకోండి దానిలో షుగర్స్ ఎక్కువగా ఉంటాయి కదా, కాబట్టి స్పైక్ ఎక్కువగా ఉంటుంది. సో కొంచెం కొంచెం పండినవి తీసుకోవాలి ఎప్పుడైనా సరే. రాగి దావా నో అండి, ఐ వుడ్ ఐడి. కమల అంటే అనార్ కదండి. సో అన్నార్ ఏమైనా ఉంటే సో అన్నారు ఓన్లీ హాఫ్ అన్నార్, మరి పెద్దగా ఉంటుంది కదా, హాఫ్ కప్ ఆఫ్ అన్నార్. ఒకవేళ అది జామ పండు అయితే జామ పండు మీరు చిన్నవి ఒకటి తీసుకోవచ్చు. ఓకే, ఆరెంజ్ యూ కెన్ టేక్ 1 orange. అంజూర్ నో, నాట్ సో మచ్ అండి. ఎస్, కర్డ్ యూ కెన్ ఈట్, నో ప్రాబ్లం, కర్డ్ తీసుకోవచ్చు. జాక్ ఫ్రూట్ ఇస్ ఆల్సో లిటిల్ హై ఆన్ గ్లైసెమిక్ ఇండెక్స్ అండి. సో ఐడియలీ నో, మతలబ్ అన్లెస్ యువర్ షుగర్స్ ఆర్ వెరీ స్టేబుల్. సో మీరు మీ కోచ్ తో చెక్ చేయండి. ఓకే, ఎప్పుడు మీ లెవెల్స్ స్టేబుల్ గా ఉంటున్నాయి, ఎంత ఉంటున్నాయి అనేది చెక్ చేసి దాని ప్రకారం తీసుకోండి. బికాస్ ఇట్ ఈస్ ఆల్సో హై, క్వైట్ గుడ్ ఇన్ షుగర్ కంటెంట్ కాబట్టి.
యాపిల్ వన్ తీసుకోవచ్చు ఇఫ్ ఇట్ ఇస్ హ్యూజ్ కాకుండా, హాఫ్, పెద్దగా ఉంటే హాఫ్, చిన్నగా ఉంటే ఒకటి. ఐ థింక్ నేను ఆల్రెడీ చెప్పాను కదా మీటింగ్ తో ఎవరైతే మెసేజ్ చేస్తున్నారో, ఐ థింక్ ఐ ఆల్రెడీ టోల్డ్ కదా లిస్ట్ ఆఫ్ యునో ఫ్రూట్స్. ఓకే, సో జస్ట్ రిమెంబర్ దాట్. రామారావు గారు, ఐ థింక్ ఐ ఆన్సర్ దిస్ క్వశ్చన్ కదా, రాఖీ జావా నో అండి. తెలుగులో ఎవరైతే టైప్ చేస్తున్నారో ఐమ్ సారీ బట్ ఐ కెనాట్ రీడ్ అండ్ అండర్స్టాండ్ అండి. థ్యాంక్ యూ వనజ, థ్యాంక్ యూ. ఎస్, రికార్డెడ్ సెషన్స్ మీ మన సెషన్ అయిపోయిన తర్వాత మీ చాట్స్ లో వచ్చేస్తుంది లింక్. సో యూ కెన్ ఆల్వేస్ సీ టు దట్. ఎనీ అదర్ క్వెరీస్ అండి? ఐ హోప్ మీ అందరికీ ఇది అర్థమైంది. ఐఎమ్ షూర్ ఈ సెషన్ వల్ల మీకు కొంచెం ఐడియా వచ్చింది. మీరు ఎప్పుడు తినాలి మ్యాంగో, ఎంత తినాలి, ఏ రకమైన మ్యాంగో తినాలి అనేది. ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ అండర్స్టూడ్ దాట్. హోప్ఫుల్లీ అండ్ మీ అందరికీ ఇది యూస్ఫుల్ గా అవుతుంది. సో ఇలాగే మనం యూస్ఫుల్ సెషన్స్ మేము చేస్తూ ఉంటాము ఎవ్రీ సాటర్డే 11 to 12. ఎవ్రీ సాటర్డే వేరే వేరే టాపిక్స్ లో చేస్తూ ఉంటున్నామండి. ఓకే, సేమ్ టాపిక్ లేదు, ఎవ్రీ సాటర్డే డిఫరెంట్ టాపిక్ ఉంటుంది, డిఫరెంట్ వాళ్ళు వాళ్ళు చేస్తుంటారు. సో దట్ మీకు కూడా చాలా మందితో మీరు ఇంటరాక్ట్ అవ్వగలుగుతారు కాబట్టి చేస్తున్నాము. సో ఎవ్రీ సాటర్డే మీ అందరూ ఇలాగే జాయిన్ అవ్వండి. ఎక్కడున్నా సరే మీరు జస్ట్ లాగిన్ అయితే చాలు. మీరు చాలా బాగా యూస్ఫుల్ సెషన్ వినొచ్చు, బాగా మీకు నాలెడ్జ్ వస్తుంది. ఓకే, సో ఇట్ వాస్ రియలీ రియలీ నైస్ అండి, చాలా మంచిగా ఉంది. ఏమో పీస్ఫుల్ మార్నింగ్ మీ అందరికి చూసి వేరే వేరే వాళ్ళకి కనిపించి ఇట్ ఈస్ వెరీ గుడ్. లక్ష్మీ ప్రసన్న, కోకోనట్ వాటర్ కాదండి తీసుకోకూడదు. కోకోనట్ యాజ్ మళ్ళీ మరి పల్లి చట్నీలో కానీ అలా తీసుకుంటే ఎస్, సమ్ టైమ్స్ లైక్ వన్స్ or twice in a week, అంతే కనుక రెగ్యులర్ గా కాదు. సోడా తాగవద్దు. నేహా, ఎనీథింగ్ ఎల్స్? థింక్ వి కెన్ వి క్లోజ్? సాబుదానా నో అండి. సాబుదానా ఎవరైతే అడుగుతున్నారో కాదు. సాబుదానా ఇస్ అ వెరీ సింపుల్ హై షుగర్ కంటెంట్ కాబట్టి అది తీసుకోకూడదు. పల్లీలు ఎస్, యూ కెన్ టేక్ పీనట్స్. ఓకే, చట్నీలో అలా వేసుకొని తీసుకోవచ్చు. డ్రాగన్ ఫ్రూట్ యూ కెన్ టేక్ హాఫ్ అ డ్రాగన్ ఫ్రూట్ బికాస్ జనరలీ అది పెద్దగా ఉంటుంది కాబట్టి హాఫ్ తీసుకోవచ్చు. సబ్జా సీడ్స్ ఆర్ వెరీ గుడ్ మీటింగ్. మతలబ్ ఐ డోంట్ నో ద నేమ్, మీ పేరు అలాగే వస్తుంది. సో ఎస్, యూ కెన్ టేక్ దట్. గ్రీన్ గ్రేప్స్ నో అండి. గ్రేప్స్ ఇదర్ గ్రీన్ ఆర్ బ్లాక్ వద్దు. ఎందుకు అంటే బికాస్ సి గ్రేప్స్ లో కూడా షుగర్స్ చాలా ఎక్కువ ఉంటాయి బికాస్ దే ఆర్ జనరలీ వెరీ స్వీట్. సో ఇట్స్ నాట్ లైక్ కొంచెం అలా రావు కాబట్టి నో. డ్రై ఖజూరా నో బికాస్ సి డ్రై ఉన్న దానికంటే ఓన్లీ దాంట్లో వాటర్ లాస్ ఉంటుంది అంటే కనుక దాంట్లో కార్బ్ కంటెంట్, షుగర్ కంటెంట్ మోస్ట్లీ విల్ బీ ద సేమ్ అండి. సో నో, నో డ్రై ఖజూరా నో అన్లెస్ యువర్ షుగర్స్ ఆర్ స్టేబుల్. సో ఆల్వేస్ చెక్ విత్ యువర్ కోచెస్ కి మీకు షుగర్స్ ఎప్పుడు ఎలా ఉంటున్నాయి, ఎప్పుడు ఎలా ఫ్లక్చుయేట్ అవుతున్నాయి అనేది దాన్ని బట్టి యూ కెన్ డిసైడ్. ఓకే, సో ఇట్స్ నాట్ లైక్ ఒక స్పెసిఫిక్ ఫుడ్ మీరు తీసుకోవద్దు అన్నట్టు కూడా ఉండదు. మీ షుగర్స్ ని బట్టి వీ హ్యావ్ టు గైడ్ అండి. ఓకే, జాక్ ఫ్రూట్, ఐ థింక్ ఐ టోల్ యూ జస్ట్ బిఫోర్, ideally no. Neha, you there? Soaked dry fruits only or only dry fruits? Soaked dry fruits will be better అండి. Soak చేసుకుంటే that will be better. Okay. And milk, yes, you can take. Pineapple, no. Or if you want to take also only one slice of pineapple at one time. ఇంకా ఏమైనా క్వైరీస్ ఉన్నాయండి ఎవరికైనా? థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ ఫర్ దిస్ వండర్ఫుల్ సెషన్. ఇట్ ఇస్ నైస్, రియలీ రియలీ నైస్ అండి. అందరూ అలాగే సాటర్డే సండే జాయిన్ అవ్వి మీకు చాలా నాలెడ్జ్ పెంచుకుంటూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. నో ప్రాబ్లం చంద్రశేఖర్. థ్యాంక్ యూ. సారీ, బాయ్ బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్.